అంటే పితృ యస్మత్ పార్థివదేహ ప్రాతురూపతిని భక్తి గురుణ సంతులు మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటాం. సో వాగ్రతావి సంపర్తో రెండు కలిపి కట్టె కొట్టి తెచ్చే వాగ్రతావి సంపర్తో వాగ్రత పతే జగతో పిత్ర వందే పార్థివ పరమేశ్వరం. సో నా ఆ దేవుణ్ణి ఆరాధించాక, ఆ తల్లిదండ్రులను ఆరాధించాక నేను ఎక్కువగా ప్రేమించేది అంటే నన్ను ఎందుకంటే ప్రతిదీ వేసే ప్రతి అడుగు కూడా అంటే నాకు ఎలా ఉంటుందంటే నా మాట సూటిగా ఉంటుంది, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది, అలాగే నా వీక్షణం తీక్షణంగా దర్శనమిస్తుంది, అలాగే నా తీరు గాంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది, అలాగే నా ఆత్మాభిమానమే మన చిరునామ అయినప్పుడు మరి ఆత్మవిశ్వాసమే నా నిలువెత్తు రూపం అంట నేను. అంటే నా రికార్డులన్నీ ఇప్పుడు చూసుకుంటే మొదటి నుంచి కూడా మేమంతా చాలా జెన్యున్గా ఉంటాం ఇండస్ట్రీలో, అంతే. మేము ఏదో గోరంతది కొండంత చేసే అలవాటు మాకు లేదు, ఆ సంస్కృతి సంస్కారం నా దగ్గర లేదు. సో నా రికార్డులన్నీ అన్స్టాపబుల్, అలాగే నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, అలాగే నా అవార్డులన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. నాన్నగారికి నేను నేర్చుకుంది ఏంటంటే ఒకటి బ్రహ్మాండ డైలాగ్ నరసింహనాయుడులో ఉంది, కళ్ళు పూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు ప్రతిదీ అడుగేస్తే ఆయనే. సో అలా ఏది నిష్కల్మషంగా మనం వేట్ల గురించి ఆలోచించాం కాబట్టి మన గురించి, మన పాత్ర గురించి, మన నిర్మాత గురించి, లేకపోతే మన ఇండస్ట్రీ గురించి, అంటే ఇండస్ట్రీ చాలామంది ఆధారపడి ఉంటారు, పంపిణీదారులు అయితేనేమి లేకపోతే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు, ఎంతోమంది నా అభిమానులు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమాల మీద. వాడు పాప ఏం ఆశించారు నా దగ్గర నుంచి, ఇది కావాలి అది కావాలని ఏం ఆశించరు. అసలు ఏ రుణానుబంధం ఏ అనిపిస్తుంది, ఏ జన్మ అనుబంధం, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. ఏదో భావస్థరాణి జన్మాంతర సహృదాణి అన్నట్టు, భావస్థరాణి జన్మాంతర సహృదాణి, ఏదో పోయిన జన్మలో ఒక 10 మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకటిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటా, అంతకంటే విలువైన ఆస్తి. ఎందుకంటే వాడు కూడా అంతే ఎంతో డెడికేటెడ్ నాకు. వాడు అంటే అది వెలగట్టలేనిది, వాడు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగని వారు, అలాగే ఏ డబ్బుకి అమ్ముడు పోని వాడు నా అభిమానం. సూపర్. అందుకనే బాలకృష్ణ గారి ఎనర్జీ, బాలకృష్ణ గారి ఆరా ఇర్రీప్లేసబుల్ అంటాం మేమందరము. ఇట్ ఈస్ రియలీ ఇర్రీప్లేసబుల్ అండి. అంటే ఎన్ని సినిమాల నుంచి మనం చూస్తూ ఉన్నాము, అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ని కూడా ఇంకా కొత్తగా ఎలా ఎంటర్టైన్ చేయాలి అని ఇప్పటికీ ఆలోచిస్తూ, బాబీ గారు మీరు ఇందాక చెప్పిన విధంగా ఎలా ఒక కొత్త ఒకటండి ఫ్యాన్స్ ఏంటంటే సినిమా వాళ్ళు ఎప్పుడు నాతో ఉన్నారు, ఎప్పుడు ఏదైనా నేను దుఃఖాలు కష్టాల్లో ఉన్నప్పుడు నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా నాతో పాటు పంచుకుంటారు. సరే ఆనందానికి ఇక వాళ్ళకి అదుపు లేదు. కానీ ఏంటంటే మెయిన్గా జనం మన తెలుగు వాళ్ళని నిజంగా చేతులెత్తి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది కొత్తదనం ఇచ్చినా వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. ఏ కొత్తదనం ఇచ్చినా మనం ఇవ్వాలి, మందే ఏదైనా ఉంటే తప్పు మనలోనే ఉంది కానీ లోపం వాళ్ళలో ఎప్పుడు లేదు. అది నాన్నగారి నుంచి కూడా చూసుకుంటే మీరు ఆయన ఎప్పుడూ ఒక 20 సంవత్సరాలు ముందు ఆలోచించి సినిమాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడైతే ఇండస్ట్రీ ఒకే పందాన్ని వెళ్తాందో టక జనం మారుతున్న జనానికి ఆయన ఫస్ట్ ఈజ్ ద ఓన్లీ హీరో ఇన్ ద కంట్రీ హూ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ. కమర్షియలైజ్ చేశారు టోటల్గా ఇండస్ట్రీని, కమర్షియలైజ్ చేసి ఆయన వాచకం, ఆయన ఆంగికం, ఆయన ఆహార్యం అంతా మార్చేసి జనాన్ని మెస్మరైజ్ చేసేసి జనం ఏం కావాలనుకుంటున్నారు కంటే కూడా ఇది ఇక ఫ్యూచర్ అని ఒక మార్గం చూపించారు ఆయన. ఇండస్ట్రీకి ఒక మార్గం చూపించారు ఎన్టీఆర్. సో జనం అందుకే ఎప్పుడు అంటుంటారు, జనం అంటే ఇక్కడి నుంచి రావాలి. అది నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడిని, ఐశ్వర్యాన్ని, వైశ్యుడిని, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజ్జుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుడిని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. సింపుల్. నాకు ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్సే.
పార్టీలకి కులాలకి అతీతంగా నాకు అవన్నీ నేను ఎప్పుడు అంటుంటాను, ఏ సినిమాకైనా భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టు విడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, లేకపోతే అభిమాన దురభిమానులు అనే అడ్డకట్టలు నాకు ఉండవు. అది నేను సంపాదించిన ఆస్తి. సూపర్. నిజంగానే మన సంస్కృతి సంప్రదాయాల్ని తెర మీద ప్రతిబింబించినటువంటి ఆ మహనీయులు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యతగా భావిస్తూ ఉన్నాము. ఈ రోజున చాలామంది అంటే నందమూరి తారక రామారావు గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డైలాగ్ని ఎంతోమంది చాలామంది దాన్ని మళ్ళీ బైహార్ట్ చేసి చెప్పగలుగుతున్నారు అంటే అది కేవలం ఆయన మనకిచ్చినటువంటి గొప్ప సంపద. అంతే. సినిమా మాధ్యమం ద్వారా ఆయన భక్తిని బతికిచ్చారు, భాషను బతికిచ్చారు, ఆ గెటప్స్ని బతికిచ్చారు. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, కృష్ణుడు ఎలా ఉంటాడు ఎవడు తెలుసు, రాముడు ఎలా ఉంటాడు, లేకపోతే రావణాసుడు, ప్రతి నాయకులు కూడా, దుర్యోధనుడు ఎలా ఉంటాడు, భీముడు ఎలా ఉంటాడు, ఒక అర్జునుడు ఎలా ఉంటాడు, అర్జునుడే ఆ బృహన్నలు ఎలా ఉంటాడు, ఇవన్నీ ఆయన క్యారెక్టర్స్ చేసేసి ఆయన ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా ఆయన మాకు ఇన్స్పైర్ చేశారు సార్. అంతే. ఒక జనరేషన్నే కాదు, రానున్నటువంటి ఎన్నో తరాల్ని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు మేమన్నా బట్ట కట్టాలన్నా ఏదో సినిమాలో ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలన్నా క్యారెక్టర్ భాష నుంచి కూడా ఆ విరుపులు ఇప్పుడు అలాగే గెటప్ కావాలంటే ఒక గంటనే మనం చూసుకోవాల్సిందో, సినిమా చూసుకొని దాన్ని దింపేయాల్సిందే, మనమే కష్టపడక్కర్లా. ఆయన ఇచ్చేశారు ఒక డిక్షనరీ, ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా. అందులో ఇప్పుడు ఈ డాకు మహారాజ్ అనుకోండి, నేను ఆదిత్యకి ఇన్స్పిరేషన్ ఎవరు, మళ్ళీ దానికి ఒక సర్దార్ పాపారాయుడు ఉంది, అదేదో నేను చేసేసాను దాన్ని మేము మళ్ళీ ఇన్స్పైర్ ఏం కాదు. నేను ఎందుకు ఆదిత్య ఇన్స్పైర్ అయింది, ఏ గెటప్ అయితే ఎట్లా ఉంటే అంటే ఒక గెటప్ ముందు సింగీతం శ్రీనివాసరావు నేను మాట్లాడుకున్నప్పుడు అలాంటిది ఆ పాపారాయుడు లాంటిది ఉంటే బాగుంటుంది అనుకున్నాం, అంతే.